నమస్తే అండి. నమస్కారం అండి. జబర్దస్త్ మహేందర్ రివ్యూవర్, అలానే జబర్దస్త్లో యాక్టర్. ఆయన ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం ఇది పెద్ద కాంట్రవర్సీగా మారడం తెలిసిన విషయమే. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారా? మహేందర్ గారు, మీ వీడియోస్ ఎన్నో చూసామండి. మీరు చాలా విశ్లేషణ తోటి మీ వీడియోస్ వస్తుంటాయి, చాలా బాగా నచ్చారు కూడా. కాకపోతే ఈ స్టేట్మెంట్ మీద నిజంగా మీరు మనిషి అనే విషయాన్ని మర్చిపోయారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బతుకుతుంది తెలంగాణ మీద, ఆ మాట గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వాడు ఎప్పుడు కూడా తెలుగువాడే అని చెప్పేసి పట్టుకున్నాడు, కానీ వీడు వేరేవాడు అని చెప్పేసి మాట్లాడలేదు. ఈవెన్ మీరు ఈ మాట అన్నదా కూడా మాకు మీ మీద కోపం రావట్లేదు, జాలి కలుగుతుంది. ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ, ఇక్కడే బతుకుతూ, ఇక్కడే సంపాదించుకుంటూ వీళ్ళ మీద అంటే తెలంగాణ వాళ్ళ మీదే మీరు అవాకులు చవాకులు పేలుస్తున్నారంటే మీ జ్ఞానం అనేది ఎంత అనేది అర్థమైపోతుంది. ఇడుపు కాగితం అనేది మీకు అర్థం కాలేదు, పేరు వదిలేయండి. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోమన్నారు? లేదు, మీకు అర్థం కావాలనుకుంటే సోషల్ మీడియా మీ చేతిలోనే ఉంది. మీరు ఎట్లాగో ఒక్కొక్క విషయాన్ని విశ్లేషణతో చెప్తుంటారు కదా, అలా దేని గురించి తెలుసుకొని మాట్లాడాల్సింది. ఇప్పుడు ఒకవేళ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళందరూ డబ్బులు పట్టుకొని కొనగలుగుతారా? అంటే తెలంగాణ డబ్బు లేదని చెప్పేసి ఎవరన్నారండి? ఆంధ్ర ఎప్పుడు ఏర్పడింది? ఆ విషయం మీకు ఎప్పుడైనా తెలుసా? అసలు ఆంధ్ర ఉందా? 2014లో ఆంధ్ర ఏర్పడింది. అప్పుడు ఆంధ్ర లేదు, ఆంధ్ర తెలియదు ఎవరికి. ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి తెలంగాణకు పేరు పెట్టారు. తెలంగాణ వాళ్ళు నిజాంల దగ్గర గులాంగిరి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అమాయకులు కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టినా కూడా సరే, ఏదో ఒకటి అది కానీ ఇది కానీ ఏదైనా తెలుగాలే కదా అని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు సువేందు చక్రవర్తి అని చెప్పేసి ఉన్నాడు వెస్ట్ బెంగాల్లో. బంగ్లాదేశ్ వాళ్ళని గుద్ద బలగొట్టి పంపిస్తున్నాడు బయటికి. ఒక్కొక్కడు పారిపోతును ఎక్కడ వీళ్ళకి దొరికితే ఇంకేం చేస్తాడని చెప్పేసి. విశ్వశర్మ అని చెప్పేసి ఉన్నాడు, తను కూడా ఒక్కొక్కరిని బంగ్లాదేశ్ని పంపిస్తుండు. ఆ రకం చేయాలంటారు తెలంగాణ వాళ్ళు? మా తెలుగు వాడే కదా, మాతో కలిసి బతుకుతున్నారు, అందరం కలిసి బతుకుతామని చెప్పేసి మీరు ఈ మాట చెప్పినా కూడా ఒక కమెడియన్, తెలంగాణలో కమెడియన్ ఉన్నాడు. తను ఏమన్నాడంటే, వాళ్ళు మా పిక్చర్లు నచ్చరు భయ్, మా పిక్చర్ అంటే వాళ్ళకి అసహ్యము, అయినా మేము ఇట్లనే చేసుకుంటూ పోతాం అని చెప్పి అన్నాడు తప్ప మీ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది విఘ్నత అంటే. తనకు ఆ విఘ్నత ఉంది. మీరు ఆ విఘ్నతను మర్చిపోయినారు. మీరు ఎక్కడైతే బతుకుతున్నారో ఆ విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇవి గుర్తుపెట్టుకొని రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అన్నదమ్ములు అని చెప్పి మాట గుర్తుపెట్టుకోండి. అదే మనం అందరు చెప్దాం. ఇడుపు కాగితం అనే ఒక సినిమా పేరు మీద ఇప్పటి వరకు కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. అయితే దానికి గాను రివ్యూవర్, ఒక యూట్యూబర్ అయిన జబర్దస్త్ మహేందర్ గారు ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. తెలంగాణలో ఏపీ వాళ్ళంటే ముఖ్యంగా హైదరాబాద్లో వాళ్ళ ఆస్తులు అమ్మితే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా అది కొనగలిగేంత డబ్బు ఉందా వాళ్ళ దగ్గర, పెట్టెలు పట్టుకొని రాగలుగుతారా అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్ని పాస్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా, నేను ఆ మాటలు విస్మరించుకుంటున్నానని వీడియో పెట్టాడు. అంటే ముందు అనడం ఎందుకు, ఇలా విస్మరించుకుంటున్నానని చెప్పి వీడియో పెట్టడం ఎందుకు? దీనివల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా కొన్ని వ్యతిరేక సంఘాలు చెప్తున్నాయి. మరి దానిపైన మీ అభిప్రాయం? మన స్థాయిని మించి ఏ ఒక్క మాట మాట్లాడకూడదు. ఎందుకంటే కెమెరా ముందుందని, మైకు నోటు దగ్గర ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే, బాధ్యత లేకుండా మాట్లాడితే ఇబ్బంది పడేది మనమే. నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరో ఏదో ఇడుపు కాగితం మీద మన ట్రోల్ చేశారని, అది తెలంగాణని అవమానించినట్టుగా ఉందని చెప్పి ఏదేదో అంటున్నారు. వాస్తవంగా సినిమా తీసేవాళ్ళు ఎవరు? డైరెక్టర్ తెలంగాణ అయినా, ప్రొడ్యూసర్ ఆంధ్రవాడే కదా. ఇడుపు కాగితం అనేది అర్థం కాకపోతే మడుచుకుని కూర్చోవాలి, అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఇడుపు కాగితం అన్నది అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది. ఇడుపు కాగితం అంటే ఏంటో అర్థం కానివాడికి అర్థం కాకపోతే పోనీ, అంతే తప్ప ఎవడో ఏదో మాట్లాడాడని చెప్పి తెలంగాణ వాళ్ళంతా వచ్చి కొనగలుగుతారా? తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర వాళ్ళు కొనగలుగుతారా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కొనగలుగుతారా? ఇలాంటి వెర్రి మాటలు, వెకిలి మాటలు మాట్లాడకూడదు. బాధ్యతతో మాట్లాడాలి. ఒక రాష్ట్రం గురించో, ఒక మతం గురించో, ఒక జాతి గురించో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. నేనేమంటానంటే, ఆయన స్థాయిని మించి మాట్లాడాడు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత ఇంకా కంట్రోల్కి వచ్చేయాలి మనం. సెలబ్రిటీ హోదా రానంతసేపు పర్వాలేదు, ఏం మాట్లాడినా చెల్లుతుంది తప్ప ఒక అందరిలో ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా సమాజం గమనిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. కాబట్టి అలా మాట్లాడకుండా ఉంటే మంచిది. బాధ్యత లేకుండా మాట్లాడడం కూడా తప్పే. ఏదేమైనా క్షమాపణ చెప్పాడు కాబట్టి అంతటితో వదిలేద్దాం. హాయ్. జబర్దస్త్ మహేందర్ గారిది ఒక ఇష్యూ, కాంట్రవర్సీ అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ వారి మనోభావాలు దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన విస్మరించుకుంటున్న పదాలని చెప్పేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అనడం ఎందుకు? మరి ఈ రోజున ఇంత తెగించి మాట్లాడడం ఎందుకంటారు?
ఇదంతా బల్బుతో కూడిన బుద్ధి అమ్మ ఇదంతా. ఎందుకనంటే ఒకప్పుడు ఒక హోటల్ పెట్టి ఒక రెస్టారెంట్ నడిపించేసేసి నేను ఇట్లా అంటే ఏదో ఫేమ్ అవుతున్న కొద్దికి ఏదో పెట్టుకుందామని చెప్పేసి అన్నాడు. మరి దాంట్లో ఎంతమంది తెలంగాణలో స్కానర్లకి ఫోన్పేలకు చేసినాడు అప్పుడు గుర్తురాలేదు తెలంగాణ గురించి. ఆ కుక్కకు ఒకటి చెప్తున్నా, నువ్వు ఏడ కనిపించినా ఏడ దొరికినా సరే మాత్రం చెప్తున్నా, ఇంకోసారి రివ్యూలు చెప్పుకోవడానికి నువ్వు ఐమాక్స్ దగ్గరకు వచ్చినా సరే ఏడుకు వచ్చినా సరే నీ జీ అనేది మాత్రం పగిలిపోద్ది. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఒకప్పుడు నువ్వు జబర్దస్త్కి వచ్చినప్పుడు కరెక్ట్ తినలేకపోతున్నా నేను వీడికి వచ్చి నా కష్టాలని చెప్పి చెప్పుకున్నావు నువ్వు. అట్లాంటిది తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో ఏమంటారు ఎదిగి మళ్ళీ తెలంగాణ మీదనే ఉచ్చబోదామని చెప్పి చూస్తున్నావు. అట్లాంటి మూర్ఖుడివి. అట్లాంటి అయితే మేము వదలం. ఇప్పటికే చాలా డౌన్ఫాల్ అయిపోయింది. ఆఖరికి నీ యూట్యూబ్ ఛానల్ అవి ఇవి లేకుండా మొత్తం చేస్తాము. ఎందుకంటే మాకు ఆంధ్ర అంటే కూడా కొంచెం రెస్పెక్ట్ ఉంది, ఆంధ్ర ప్రజలమే అంటే కూడా రెస్పెక్ట్ ఉంది, ఆంధ్ర పాలిటిక్స్ అంటే కూడా రెస్పెక్ట్ ఉంది. అట్లాంటి పెద్ద పెద్ద పాలిటిక్స్ వాళ్ళే మాట్లాడరు, ఇట్లాంటి చిన్న చిన్న కుక్కలు మాట్లాడుతున్నాయి. ఈ కుక్కకి ఎవరైతే సపోర్ట్ చేస్తుండో ఆ కుక్కలు కూడా బుద్ధి చెప్తామని చెప్పి చెప్పుకుంటున్నాం. అంటే ఆయన మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేయడము, దాన్ని మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటున్నాను సారీ చెప్పడం వీడియో ద్వారా మళ్ళీ సార్ తెలియజేయడం జరిగింది కదా. ఆ భయం పుట్టించింది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకి ఎవడైనా భయపడాల్సిందే. ఎందుకనంటే తెలంగాణ ఆంధ్రానే ఏం లేదు, తప్పు చేసిండు కాబట్టే డిలీట్ చేద్దామని చెప్పి చూస్తుండు. సో ఏ విధంగా చూసుకున్నా సరే వాడు డిలీట్ చేసి సగానికి సగం మందికి దొరకలేదు అనుకుంటా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మా లాంటి వాళ్ళ చెవులో పడ్డది కాబట్టి మేమైతే అసలు ఇచ్చే పరిస్థితే లేదు అసలుకి. నమస్తే అండి. నమస్తే అండి. జబర్దస్త్ మహేందర్ గారి గురించి ఇప్పుడు ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, అందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ ఒక మాట జరగడం జరిగింది. తెలంగాణలో మెయిన్ హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళ భూములు అమ్మితే కొనడానికి తెలంగాణలో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయా, సూట్ కేసులు తేయగలుగుతారా అని చెప్పేసి ఒక మాట జరగడం జరిగింది. దాంతోపాటుగా ఆయన విస్మరించుకుంటున్నానని చెప్పేసి ఇంకొక వీడియో కూడా పెట్టడం జరిగింది. మరి ఇలాంటి కాంట్రవర్సీని క్రియేట్ చేయడం అవసరం అంటారా? జబర్దస్త్ మహేందర్, నువ్వు అనెమ్మంగలో కొంచెం ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణ ప్రజలు అంటే గాజులు దొరుకుని కూర్చోలేదు ఇక్కడ. తెలంగాణ అంటే తెలంగాణ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. మీరు ఆంధ్ర వాళ్ళు వచ్చేసి 99% దగ్గర మా హైదరాబాద్లో బతుకుతున్నారు. నువ్వు ఇప్పుడు ఏడున్నావు? హైదరాబాద్లో ఉన్నావా, ఆంధ్రాలో ఉన్నావా? ఆంధ్రలో ఉండి తెలంగాణలో ఉండి ఆంధ్రలో గొప్పలు చెప్పడం ఏంటి? నువ్వు కరెక్ట్ మాట్లాడాలి బ్రో, ఇది తప్పు. మహేష్ బ్రో, నువ్వు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. అంటే తెలంగాణ అంటే చీపా? తెలంగాణ అంటే ఏమనుకుంటున్నారు? అమరవీరులు త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చిర్రు. ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఎలా ఉండే? ఇడుపు కాగితం అనేది మీ ఇద్దరి మధ్య జరిగింది, విడాకులు. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. తెలంగాణ అనేది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఒక హైదరాబాద్ అని ఉంది, హైదరాబాద్ తోపు. తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉన్నారు. జనాభా ఉన్నప్పుడు మీరు ఎలా అంటున్నారు? ప్రతి ఒక్కరూ కష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 99% మా తెలంగాణ ప్రజలు ఆంధ్రాలో ఎవరు లేరు. మీ ఆంధ్ర వాళ్ళే మా తెలంగాణలో ఉన్నారు, అది గుర్తుపెట్టుకో. అంతేగాని అనమ్మంగా ఇంకా ముందు ఆలోచించాలి. అమ్మండి, మేము కొనుక్కుంటాం. మీరు ఏమమ్ముతారు? అమ్మండి. మా డబ్బులు ఏమనుకుంటారా? మా రేవంత్ రెడ్డి కలుసుకుంటే మెట్రోనే కొన్నాడు, మీదేందో లెక్క. గుర్తుపెట్టుకో బ్రో. జబర్దస్త్ మహేష్ బ్రో, మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించు. మేము తగ్గేదే లేదు ఇక్కడ. ఇంకొకసారి నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టి పోవాలి. ఇంకోసారి అంటే హైదరాబాద్లో వండుకుంటూ రివ్యూ చెప్పుకుంటూ అన్నీ చేసుకుంటూ హైదరాబాద్లో బతుకుంటూ హైదరాబాద్ గురించి బ్యాడ్ మాట్లాడతావా? ఎన్నికుంటారు నీకు? ఇంకొకసారి మనం అనుకో మంచిగా చెప్తున్నా, మా తెలంగాణలో ఊరుకోరు, పంపిస్తారు మీ అందరికి మిమ్మల్ని. జబర్దస్త్ మహేందర్ అలియాస్ మనకి చాలా వరకు కూడా రివ్యూస్ చెప్పే పర్సన్. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. అయితే ఏదైతే ఇడుపు కాగితం సినిమాది కాంట్రవర్సీ నడిచే టైంలోనే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఆస్తులు అమ్ముకుంటే తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా అవి కొనడానికి డబ్బులు ఉన్నాయా, సూట్ కేసులు పట్టుకురాగలుగుతారా అని చెప్పేసి ఒక మాటను వదలడం జరిగింది. దానికి గాను మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటున్నాను సారీ అని చెప్పేసి ఇంకో వీడియో చేసి పెట్టడం జరిగింది. మరి ఫస్ట్ అనడం ఎందుకు, తర్వాత ఇట్లా విస్మరించుకోవడం ఎందుకు? అసలు ఇప్పుడు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా కూడా కనిపిస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మహేష్ గారు తెలివి తక్కువడు కాదు. జబర్దస్త్ మహేందర్, జబర్దస్త్లో నువ్వు ఉన్నావంటే తెలివైనడివే. నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ముందు వ్యాఖ్యలు చేసి తర్వాత ఏదో స్ప్రోలో అని అన్నో, లేదు లేదా ఆవేశంలో అని అన్నో, లేదు ఇంకొక టెన్షన్లో అని అన్నో వెనక్కి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ముందు అనకముందు ఆలోచించాలి. ఈరోజు నీ నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాధపడవలసిన విషయం వచ్చింది. ఒకవేళ ఆంధ్ర వాళ్ళు భూములు అమ్ముకుంటే కొనే శక్తి ఉందో లేదో తెలంగాణలోకి తెలిసిన నీకు అవసరం లేదు కదా అది. కాబట్టి ఈ రోజున
ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా కించపరిచేలా ఉద్దేశించి తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతినే వంటి వ్యాఖ్యలు చేయడము ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రజలం కూడా హాయిగా అన్నదమ్ముళ్ళలాగా సరదాగా ఒక ఫ్యామిలీలాగా ఉన్నాము. ఇటువంటి వ్యాఖ్యలు మీరు చేయడం ఎంతవరకు సాధ్యము? ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలంటే కనుక నిజంగా మీరు ప్రజలందరికీ ఖచ్చితంగా సారీ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు నువ్వు చేస్తావు, రేపు మరక వెత్తి చేస్తారు. దీనివల్ల మన ప్రజల్లో అల్లోకాలలో గందరగోళం, మనసు కొరతలు ఇవన్నీ ఏర్పడతాయి. ఇలాంటివి రాకుండా చూసుకోవాలి తప్పితే మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే మాట్లాడేది అనేది కరెక్ట్ కాదు. మహేందర్ గారు తెలివి తక్కువ. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి అంటారు? ఇటువంటివి జరగకూడదు, జరగకుండా చూసుకోవాలా. మరి తెలివైన వాళ్ళు అట్లా మాట్లాడితే సాదాసీదా ప్రజలు ఏం మాట్లాడతారు? మహేందర్ గారిది ఇది ఖచ్చితంగా ఇది అవమానపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మరి ప్రజలకి